ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రీభిలాషులకి, అలాగే నేను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో మనం పూజ చేసే సమయంలో చేయకూడనివి, చేయాల్సినవి ఆ విషయాలు తెలుసుకుందాం. సూర్యుడు ఉదయించడానికి ముందే నిద్ర లేవాలి. సూర్యుడు అస్తమించిన తర్వాత నిద్రించాలి. నోములు కానీ, వ్రతాలు చేసేవారు ఆ రోజు తలకు నూనె పెట్టడం కానీ, దువ్వటం కానీ చేయకూడదు. శని, ఆది, మంగళవారాల్లో కొత్త వస్తువుని కొనకూడదు. స్నానం చేయకుండా పొయ్యి వెలిగించకూడదు. శుక్రవారాలు ప్రయాణాలు చేయడం నిషిద్ధం. అలాగే ముందుగా మీరు బొట్టు పెట్టుకొని ఆ పైన ఇతరులకు బొట్టు పెట్టాలి. పూజ సమయంలో అంటే మీరు ఏదైతే ప్రతిరోజు పూజ చేస్తారు కదా, ఆ సమయంలో మంచినీళ్ళు, మజ్జిగ మీ చేతులతో వడ్డించకూడదు. అంటే పూజ చేస్తున్న సమయంలో ఆ సమయంలో మంచినీళ్ళు కానీ, మజ్జిగ కానీ చేతులతో వడ్డించకూడదు. ఇతరుల నుంచి ఉప్పు, నూనె తీసుకోకూడదు. అలాగే గడపని కాలితో తొక్కకూడదు. జాగ్రత్త ఏదైతే ఉన్నాయో ఇవన్నీ నోములు, వ్రతాలు చేసేటప్పుడు జాగ్రత్తగా పాటించండి. అలాగే గడప బయట నుంచి లోపల వస్తువులు బయటికి తీసుకురాదు. అంటే కొంతమంది ఇటుపక్క గుమ్మంలో ఉంటారు, అటుపక్క గుమ్మం బయట ఉన్న వారికి ఇస్తుంటారు. అలా కూడా తీసుకోకూడదు. అలాగే బయట వస్తువుల్ని గడప అవతల పెట్టకూడదు. అంటే మీరు బయట వస్తువు ఏదైనా ఉందనుకోండి, మీ దగ్గర ఆ వస్తువుని ఈ అవతల పక్క నుండి అవతల పెట్టకూడదు. అంటే ఇంకొకటి ఏంటంటే బయటికి పెట్టకూడదు, అలాగే బయటికి కూడా తీసుకు రాకూడదు. అలాగే అంటే బయట నుంచి నిలబడి, గుమ్మం బయట నిలబడి వస్తువుని అవతల పక్క నుంచి కింద ఉన్న దాన్ని తీసుకోకూడదు. ఇక్కడ పెట్టడం కానీ, తీయటం కానీ రెండు చేయకూడదు. అలాగే రాత్రి భోజనంలో పెరుగుని ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. ఇది మీరు అంటే మామూలుగా హోమాలు, వ్రతాలు ఇవి చేస్తున్నప్పుడు, పూజ చేస్తున్న సమయంలో ఇవి చేయొచ్చు, చేయకూడదనే విషయాన్ని మీరు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.